అందరికీ నమస్కారం. అమ్మతో కన్నయ్య ప్రపంచం ఛానల్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బావున్నాం. మీరు గూడా బావుండాలని కోరుకుంటున్నాను. కన్నయ్యకేంటి కిందేసి తినిపిస్తుందేంటి అని చూస్తున్నారా ఏంటి? అలా ఏం కాదండి. ఇక్కడ నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని డోర్ అయితే తీశాను. కన్నయ్య గూడా నాతోనే పక్కన నించొని సైలెంట్‌గా చూస్తున్నాడనమాట. సరేలే సైలెంట్‌గా ఉన్నాడు గదా అని నేను గూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఆ గ్యాప్‌లో పక్కనున్న బాక్స్ తీసుకొని బయటకొచ్చి మంచిగా కూర్చొని బాక్స్ ఓపెన్ చేసి తింటున్నాడు. ఏంటి సైలెంట్‌గా కూర్చున్నాడు అని వచ్చి చూసే వరకు ఇలా చేశాడనమాట. ఆ బాక్స్‌లో ఉన్నది కన్నయ్యకి చాలా నచ్చింది. ఎందుకంటే అది బచ్చాల్లో ఏస్తాం కదా పప్పు అదనమాట. బెల్లం ఇంకా పప్పు కలిసి ఉంది. అప్పటికే పక్కన యాపిల్ కట్ చేసి పెట్టాను తినమని. అస్సలు తినలేదు. సరేలే ఇట్లనే తింటున్నాడులే అని ఇడిచిపెట్టినాననుకో మొత్తం బట్టలకన్నీ అంటిస్తాడు. అందుకే ఫాస్ట్‌గా క్లీన్ చేస్తున్నాననమాట. ఒక్కసారే మొత్తం జల్లుతాడు. అందుకే ఇక్కడ ఎప్పుడు ఎట్లుంటాడో తెలీదని ఫాస్ట్‌గా చేస్తున్నాను. ఫస్ట్ బట్టల షెల్ఫ్ అయితే క్లీన్ చేద్దామని అన్ని బట్టలైతే ఫోల్డ్ చేస్తున్నాననమాట. కన్నయ్యని ఆడిపిస్తూ బట్టలు ఫోల్డ్ చేద్దాంలే మళ్ళా టైం వేస్ట్ ఎందుకని అనుకున్నాను. ఆ బట్టలన్నీ నేను ఫోల్డ్ చేస్తున్నా కన్నయ్య ఖరాబ్ చేయడమే సరిపోతుంది. సరే ఈ పని సెట్ అవ్వట్లేదని ఫ్రిడ్జ్ అనే క్లీన్ చేద్దామని ఫ్రిడ్జ్ దగ్గరికైతే వెళ్ళాను. ఈ పని చేశాడనమాట మళ్ళీ. ఫ్రిడ్జ్‌లో ఉన్నయన్నీ మళ్ళీ లోపట పెట్టి ఫ్రిడ్జ్ డోర్ అయితే క్లోజ్ చేసేసాను. మళ్ళీ ఏమన్నా ఉన్నా బయట ఉన్నా ఖరాబ్ చేస్తాడు కదా కన్నయ్య అని. తర్వాత కన్నయ్యని పనుకోబెట్టిన తర్వాత ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేద్దాంలే అని వదిలేసాను. కన్నయ్యని పనుకోబెట్టి చేసుకోవచ్చు కదా అనుకుంటారు కదా మీరు. కన్నయ్యని పనుకోబెట్టే బదులు పనన్నా చేసుకోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా టైం పడుతుందనమాట కన్నయ్యని పనుకోబెట్టాలంటే. నా శ్రమంతా అక్కడనే అయిపోతుంది. నాతో పాటు కన్నయ్యని కూడా యాక్టివిటీస్ చేపిస్తూ అటు ఇటు తిప్పితే అలసిపోతాడు. అప్పుడు నైట్ వరకు కొంచెం నిద్ర వచ్చి పనుకుంటాడనమాట కొంచెం త్వరగా. కొంచెం త్వరగా అంటే అర్ధగంట సేపనమాట మా కన్నయ్య పనుకోవాలంటే. కన్నయ్య మేల్కొనున్నప్పుడు పని జేయాలంటే కొంచెం కష్టమే అవుతుంది. కానీ నాకేమో టైం వేస్ట్ జేయాలనిపియదు. ఎందుకంటే ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పని జేసుకుంటే అయిపోతుంది గదా! ఆడుకుంటుండు గదా! ఆ టైంలో కొంచెం పనైనా అయిపోతుంది గదా అనిపిస్తుంది. ఇక్కడ జూడండి కన్నయ్య ఎలా క్లీన్ జేస్తున్నాడో. నేను క్లీన్ జేస్తున్నా అని కన్నయ్య గూడా క్లీన్ జేస్తున్నాడనమాట. క్లీన్ జేస్తున్నట్టు చేస్తాడు గానీ మళ్ళీ అక్కడిక్కడ పోస్తాడనమాట. అందుకే నేనే క్లీన్ జేస్తా అని పక్కకు జరిపి నేనే క్లీన్ జేస్తున్నా. ఇది క్లీన్ జేయడానికే నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే చిన్నగున్నా గూడా చీమలొస్తాయన్నమాట మళ్ళీ. మళ్ళీ బట్టలకి ఇంకా బెడ్ దగ్గరికొస్తే వస్తాయని నీట్‌గా అయితే క్లీన్ చేశాను. ఇప్పుడైతే ఫోనే చూసాడు. అందుకే ఉరికొస్తున్నాడు ఫోను సైడు. అందుకే తీసుకొని అక్కడ కూర్చోబెట్టాను. కన్నయ్యకైతే వాటర్ తాపిచ్చాను. ఇప్పుడు సమ్మర్ కదా! బాగా ధూపవుతుంది. అందుకే కొన్ని వాటర్ తాపిచ్చి, కొన్ని బొమ్మలతో అయితే కొంచెంసేపు ఆడుకున్నాము. ఆ తర్వాత ఇంక బట్టలున్నాయి గదా! మడత పెట్టాలని బట్టల దగ్గరికైతే వచ్చేసాను. బట్టలు మడత పెట్టాలని. చాలా రోజుల తర్వాత వీడియో పెట్టినా చాలామంది చూసారు నా లాస్ట్ వీడియో. వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈరోజు నేను మీ అందరితో ఒక చాలా సింపుల్ కానీ అది మన జీవితానికి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనమందరం ఎప్పుడు ఒకేలా ఆలోచిస్తాం. అదేంటో తెలుసా? ఇంట్లో ఉండే ఆడవాళ్ళైతే ఎప్పుడు ఇల్లంతా నీట్‌గా ఉండాలి, శుభ్రంగా ఉండాలని ఆలోచిస్తారు. అదే మగవాళ్ళైతే అన్నిట్లో చేసే ప్రతి పని మంచిగా జరగాలని ఆలోచిస్తాం. అదే మన పిల్లల కోసం అయితే వాళ్ళు చదువుల్లో, ఆటల్లో నంబర్ 1 లాగా పర్ఫెక్ట్ డిసిప్లిన్‌తో ఉండాలి అని అనుకుంటాం. అంతేకాకుండా మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అనుకుంటాం. ఇలాంటి ఆలోచనలు అందరికీ ఉంటాయి. అందరం హ్యాపీగా ఉండాలని అందరం అనుకుంటాం. కానీ నిజమేంటో తెలుసా? జీవితం ఎప్పుడూ అలానే ఉండదు. నా రోజువారీ లైఫ్ కూడా ఒకేలా ఉండదు. ఎందుకంటే ఉదయాన్నే పనుల హడావిడి. నాతో పాటు కన్నయ్య గూడా లేస్తే ఇంకా పొద్దుగాలైతే చాలా హడావిడిగా అవుతుంది. ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడనే ఉంటాయి. కొన్నిసార్లు ఆ పనులు అసలు చేయాలనిపియదు. ఓపిక ఉండదు. కొన్నిసార్లు చిరాకనిపిస్తుంది. కానీ మధ్యలో ఒక చిన్న మూమెంట్ వస్తుంది. కన్నయ్య నా దగ్గరకొచ్చి అమ్మ ఎత్తుకో అని అంటాడు గదా! అప్పుడు చాలా మంచిగా అనిపిస్తదనమాట. నేను పని హడావిడిలో ఎంత చిరాకుగున్నా కన్నయ్య వచ్చి చిన్న చిన్న నవ్వులు, చిన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే అంతా పోతుంది. అప్పుడు నాలో నేనే అనుకుంటా, ఏంటి ఇప్పుడే చిరాకు, ఇప్పుడే ప్రశాంతంగా అనిపించింది. మంచి మొమెంట్ రాగానే హ్యాపీ, ఒకవేళ సాడ్ మొమెంట్ రాగానే బాధ. అంతా మన మైండ్. మనం ఎలా ఆలోచిస్తామో, ఓకే కొంచెం సేపయినాక చేద్దాంలే ఎంతకు స్ట్రెస్ అని అనుకోని ఇడిచిపెడితే రిలీఫ్‌గా అనిపిస్తది. లేదు ఇదంతా ఇప్పుడే జేయాలి అని కంగారుగా జేసి, మళ్ళం స్ట్రెస్ అవుతే మనకే బాధ. అప్పుడు అర్థమైతది నాకు. మనకి కావాల్సింది పర్ఫెక్ట్ లైఫ్ కాదు. మనకి కావాల్సింది పీస్‌ఫుల్ మూమెంట్స్ మాత్రమే అని. అర్థమైందా మీ అందరికి? పర్ఫెక్ట్ లైఫ్ అంటే ఏంటి? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంతా పర్ఫెక్ట్‌గా జరగడం. అంటే అంతా మన అనుకూలంగా జరగడం, సరిగ్గా జరగడం. మార్నింగ్ లేవంగానే అమ్మ తిట్టడం, లేకపోతే మనం లేట్‌గా లేవడం. అట్లా జరిగితే అబ్బా! ఏంటి ఈ రోజు ఇట్లా ఉంది. అసలు పర్ఫెక్ట్‌గానే లేదు నాకసలు అనిపిస్తుంది.
ఇంట్లో ఆడవాళ్ళకైతే ఏదైనా వంట సరిగ్గా కుదరకపోవడం, లేకపోతే ఏదైనా మాడిపోవడం, ఈరోజేంటి ఇలా అవుతుంది మొత్తం అని అనిపిస్తుంది. ఇంకా మగవారికైతే ఆ రోజు పనులు గాని, వ్యాపారం గాని సరిగ్గా నడవకపోవడం, సరిగ్గా లాభాలు రావకపోవడం, ఏంటి ఈరోజు పని సరిగ్గా నడవలేదు అనే ఆలోచనలకు వెళ్ళిపోతాం మొత్తం మనం. ఇలా మనకు మన జీవితాంతం ఇలానే ఉండదు కదా! కొన్నిసార్లు బాధ, కొన్నిసార్లు సంతోషం. మనం ఇంకా అలానే ఆలోచించామనుకోండి, మన జీవితాంతం అలానే ఉంటుంది. కాబట్టి మన ఆలోచనలు మార్చుకోవాలి ఫస్ట్. మనకి కావాల్సిందేంటి పీస్‌ఫుల్ లైఫ్ అంటే ప్రశాంతమైన జీవితం. ప్రతి దాంట్లో మనం ప్రశాంతంగా ఆలోచించాలి. మనం చేసే పని గూడా ప్రశాంతంగా చేసుకోవాలి. మనకు జరిగే చెడైనా మనం ప్రశాంతంగా తీసుకుంటేనే మనకి కొత్త ఆలోచనలు వస్తాయి. అప్పుడు మనం దాన్ని అడ్డుకొని ముందుకు వెళ్ళగలం. ఈ రోజుల్లో చాలామంది సోషల్ మీడియా చూసి కంపేర్ చేసుకుంటున్నారు. వాళ్ళ జీవితం ఎంత మంచిగా, హాయిగా ఉంది అని అనుకుంటున్నారు. కానీ మనకి కనిపించేది వాళ్ళ హైలైట్ మూమెంట్స్ మాత్రమే. అంటే వాళ్ళు చూపించే మంచి మంచి విషయాలే మనకి కనిపిస్తాయి. నార్మల్‌గా ఎవరైనా మంచి పెద్ద ఇల్లు గాని, లేకపోతే మంచి కొత్త కారు కొని స్టోరీలో గాని, స్టేటస్‌లో పెట్టారనుకోండి. మనం అప్పుడు అనుకుంటాం. అబ్బా! ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి. ఇంత మంచి పెద్ద ఇల్లు మనం ఎప్పుడు కనుక్కుంటామో, లేకపోతే ఇలాంటి కార్ మనం ఎప్పుడు కొనుక్కుంటామో అన్న ఆలోచనలో ఉంటాం మనం. మనకి తెలియకుండానే వాళ్ళని, మనని కంపేర్ చేసుకునే ఉంటాం. వాళ్ళకి కొత్తిల్లుంది. మనకి కొత్తిల్లు లేదు. వాళ్ళకి కొత్త కారుంది. మనకు కొత్త కారు లేదు. అన్నీ అనుకూలంగా లెవ్వు మనకి. వాళ్ళకి అన్నీ అనుకూలంగా అవుతున్నాయి అనేదే చూసుకుంటామిగ. నిజానికి ప్రతి ఒక్కరం కష్టపడే ఎదగాలి. ఇంకే ఆప్షన్ లేదు. ఒకవేళ ఏదైనా ఆప్షన్ ఉన్నా అది కొన్ని డేస్ వరకే. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనకి కనిపించదు. మనం ఎంత కష్టపడుతున్నామో వాళ్ళకి కనిపించదు. మరి వాళ్ళ లైఫ్, మన లైఫ్ ఒకలా ఉండాలని ఎలా అనుకుంటాం? అందుకే కంపేర్ చేసుకోవద్దు ఎప్పుడు మనం. నేను నా జీవితంలో నేర్చుకున్న విషయం ఏంటంటే, మన లైఫ్ మనదే. మన జర్నీ కూడా మనదే. మన హ్యాపీనెస్ కూడా మన చేతుల్లోనే ఉంటుంది. సొంతిల్లు లేకపోవచ్చు. కానీ రెంటుకున్న ఇంట్లో కూడా సంతోషంగా సొంతిల్లులా భావించి, కుటుంబంతో ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉంటే దానికి మించి ఏం కావాలి చెప్పండి? ఇది నేర్చుకోవడం ఈజీ అనుకుంటున్నారా? చాలా కష్టం. కానీ ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా నేర్చుకుంటారు. ఇది ఒక చిన్న విషయంలా అనిపిస్తుందేమో కానీ మన జీవితాన్ని మార్చే చాలా పెద్ద విషయం ఇది. అందుకే నా ఫస్ట్ వీడియోలో మీకు ఇది షేర్ చేసుకుంటున్నాను. మనకి కావాల్సింది పర్ఫెక్ట్ లైఫ్ కాదు. పీస్‌ఫుల్ మూమెంట్స్ మాత్రమే అని. మరొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను నేను మీ అందరికీ. మీరు పర్ఫెక్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదండి. మీరు ప్రశాంతంగా ఉండండి. ఒకసారి అలా ఉండి చూడండి. మీరే గమనిస్తారు మీ జీవితంలో ఎంత మార్పొచ్చిందో అని. ఇక్కడ ఇంట్లో పనంతా ఏం చేయలేదు ఇంకా. బట్టలు మడత పెట్టలేదు, గిన్నెలు తోమలేదు, ఇంకా ఇల్లు గూడా ఊకలేదు. ఎక్కడ వస్తువులు అక్కడనే ఉన్నాయి. కన్నయ్య కొంచెం అల్లరి చేస్తుంటే కన్నయ్యకైతే స్నానం చేపించాను. ఆ తర్వాత కొంచెం సేపు బయటికి తీసుకొచ్చి చదువుకుంటున్నాం ఇద్దరం. ఇలా కొంచెం సేపు ప్రశాంతంగా బయట కూర్చోవడం అంటే నాకు చాలా ఇష్టమనమాట. కన్నయ్య గూడా మంచిగా కూర్చుంటాడు. అక్కడిక్కడ ఏం తిరగడనమాట. మార్నింగ్ టైమ్ అయితే అస్సలు కూర్చోడు. అక్కడిక్కడ తిరుగుతూనే ఉంటాడు. నైట్ టైమ్ అవ్వగానే కన్నయ్యకి స్నానం చేపించిన తర్వాత ఇక్కడికైతే వచ్చి కూర్చుంటాం కొంచెం సేపు. మంచిగా దేవుడి స్టోరీస్ చెప్పుకుంటాము. ఆల్ఫాబెట్స్, నంబర్స్ అవన్నీ చెప్పుకుంటూ ఉంటామనమాట. నేను పని చేసేటప్పుడు పనిలో ఇన్వాల్వ్ చేసుకుంటా. కానీ మెజారిటీ టైమ్ కన్నయ్యకి స్పేస్ అనేది ఇస్తాననమాట. అంటే అతనికి కూడా ఆడుకోవాలని ఉంటుంది. అటు ఇటు తిరగాలని ఉంటుంది కదా! ఇంకా నేను కన్నయ్యతోని ఆడుకుంటే చాలా మంచిగా ఆడుకుంటాడు. ఎక్కువ సేపు ఆడుకుంటాడనమాట. అంటే కంపెనీ ఉండాలి గదా! కొంచెం సేపు ఆడుకోవడానికి అతనికి గూడా. ఒక్కడు ఆడుకోమంటే ఎలా ఆడుకుంటాడు? అలసిపోయిన తర్వాత తినిపించి పనుకోబెడతాననమాట. ఆ తర్వాత మా వారొచ్చేలోపు ఇల్లంతా క్లీన్ జేయాలి. లేకపోతే రాగానే కన్నయ్య సామాన్లన్నీ చూసి ఇంకా అలసిపోతారనమాట. ముందే పని నుంచి అలసిపోతారనుకుంటే ఇల్లంతా ఇలా సందడిగుంటే నాకే నచ్చదు ఫస్టు. ఇంట్లోకి రాగానే కొంచెం ప్రశాంతంగా అనిపించాలి. శ్రమంతా పోవాలనమాట. అట్లా ఉండాలనమాట ఇల్లంటే. కానీ నేను పనుకోబెట్టేసరికి నేను అలసిపోతాననమాట. ఈ పని ఇంకా చాలా కష్టం అనిపిస్తుంది. లేట్ నైట్స్ గదా! ఇంకొంచెం ఇబ్బంది అనిపిస్తది నాకు. కానీ కన్నయ్య లేచినప్పుడు కన్నా ఇప్పుడు చేసుకోవడమే బెటర్ అనిపిస్తది నాకు. ఒక సైడ్ నుంచి నేను క్లీన్ చేస్తా ఉంటా. కన్నయ్య ఇంకో సైడ్ నుంచి ఖరాబ్ చేస్తా ఉంటాడనమాట. ఆ టైంలో అసలు ఇల్లుకి సదరాలనే అనిపియదనమాట. అవసరమా ఇప్పుడు తర్వాత నైట్ చేసుకుందాంలే అనిపిస్తది. మళ్ళీ మెస్సీ మెస్సీ చేస్తాడు కన్నయ్య. కానీ అలా మెస్సీ మెస్సీ చేస్తాడని అది సదరకుండా ఉంటామా? ఎక్కడ వస్తువు అక్కడుంటేనే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత ఒక చైర్‌లో కూర్చొని ఒక బాటిల్ తీసుకొని వాటర్ తాగుకుంటూ ప్రశాంతంగా కూర్చుంటా. అన్నీ అబ్జర్వ్ చేస్తా. అదొక హ్యాపీనెస్ ఏంటో ఏమో తెలీదు నాకు గూడా. ఎవరో చుట్టాలొస్తారు, లేకపోతే ఎవరో పక్కింటోళ్ళొస్తారు, నీట్‌గా ఉంచుకోవాలి ఇల్లు అని కాదు. మన కోసం మనం ఇల్లు నీట్‌గా ఉంచుకోవాలి. డైలీ నాకిదొక రొటీన్ అనమాట. ఇలా నీట్‌గా పెట్టుకోవాలి, వెళ్ళాలి, పనుకోవాలి. మళ్ళా మార్నింగ్ రావాలి, చూడాలి ఒకసారి. కానీ రాగానే అంతా మొత్తం క్లమ్జీగా చేస్తాడు. ఆడుకుంటాడు.
అలా అని వద్దు వద్దు అనలేము. అలానే ఉంటే గూడా బాగుండదు. అక్కడిక చిందరవందరగా ఉంటేనే బావుంటది. పిల్లలనంక ఆడుకుంటూ ఉంటారు, పడేస్తారు. మనకి సదరడం అలవాటు, వాళ్ళకి పడేయడం అలవాటు. కన్నయ్యకింకా నేనే తీసిస్తాననమాట బొమ్మలు. అది ఆడుకో, ఇది ఆడుకో అని అన్నీ కింద పెడతాననమాట. ఏదో ఒక దాంతోని ఆడుకుంటాడు గదా కొంచెం సేపు అని. సరే అండి అందరికీ ఇక్కడితో ఈ వీడియో అయితే పూర్తవుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే కోరుకుంటున్నాను. నేను చెప్పిన మాటలు మీ జీవితంలో కొంతవరకైనా ఉపయోగపడతాయి కదా అని మాత్రమే చెప్పాను. మీరు కూడా మీ ద్వారా నాకేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఇక్కడి వరకు చూసారు. మరి లైక్ చేయాలి గదండీ! లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మంచి కంటెంట్‌తో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు మళ్ళీ కలుద్దాం.